3 రాష్ట్రాల్లో ఖాళీ అయిన రాజ్యసభ స్థానాలను అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. ఏపీ నుంచి బీజేపీ తరపున రాజ్యసభకు వెళుతున్న ఆర్ కృష్ణయ్య ఆ పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. వైసీపీలో ఉండగా సభలో మాట్లాడే అవకాశం రాకపోవడంతో సమస్యలు ఉండిపోయన్నారు. బీజేపీ అధికారంలో ఉంది కాబట్టే రాష్ట్రానికి బీసీలకు అన్యాయం జరగకుండా చూస్తామన్నారు. ఇక ప్రాంతాలతో పనిలేదని 2 తెలుగు రాష్ట్రాల్లో తనకు అభిమానులు ఉన్నారని అంటున్న రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్యతో మా కరెస్పాండెంట్ కాంతి ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ను రిప్రజెంట్ చేస్తూ మరొకసారి రాజ్యసభలో అడుగుపెట్టబోతున్నారు ఆర్ కృష్ణయ్య. బీసీల కోసం అనేక ఏళ్లుగా పోరాటాలు చేసి అనేక సమస్యలకు ఒక పరిష్కారం చూపించిన నాయకుడిగా పేరున్న ఆర్ కృష్ణయ్య ప్రస్తుతం బీజేపీ సభ్యత్వం తీసుకున్నారు. బీజేపీ తరపున రేపు నామినేషన్ గడువు ముగియడంతో ఢిల్లీకి వెళ్ళి నామినేషన్ వేస్తారా, ఆయన ప్రస్థానం ఎలా ఉండబోతోంది, అలాగే ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ సంబంధించి గతంలో కూడా అంటే రాజ్యసభ సభ్యునిగా రాజీనామా చేసి తిరిగి రాజ్యసభ సభ్యునిగా ఎంపికయ్యారు. ఆయన మాటల్లోనే ఏపీని రిప్రజెంట్ చేస్తూ బీసీలకు సమస్యలపైన పోరాటం ఎలా చేస్తారనేది ఆయన మాటలను అడిగి తెలుసుకున్నాం. సార్, కంగ్రాచులేషన్స్. సార్, ఎలా రిప్రజెంట్ చేయబోతున్నారు? ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ తరపు నుంచే రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు. గతంలో ఏమీ అవకాశాలు రాలేదు, ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు? అంటే గతం లోపల వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షంలో ఉంది. నాకు అక్కడ పార్లమెంట్ లోపల మాట్లాడే అవకాశం తక్కువ వచ్చింది. ఎప్పుడు మాట్లాడి కూడా బీసీల గురించే మాట్లాడినా. 0 వల్ల రావడం లేదు, మాట్లాడే అవకాశం లేదు. బడ్జెట్లో మాట్లాడదామంటే అక్కడ తక్కువ సమయం, అది ప్రతిపక్ష పార్టీలకు అవకాశం రాదు. దీంతో నా టైం వృధా అవుతుంది. పార్లమెంట్కి పోవడం, సంతకం పెట్టడం, నెల జీతం తీసుకోవడం అవుతుంది. నా ఆశయం ఏమిటి? ప్రతిరోజు ప్రతి గంట బీసీలకు ఏదో సాధించాలి, ఏదో అభివృద్ధికి పాటుపడాలనేది నా ఎజెండా. ఆ ఎజెండా ఏమాత్రం ముందుకు రావడం లేదు. అందుకోసం రిజైన్ చేసి వీధి పోరాటాలు దేశవ్యాప్తంగా చేయాలి అని నేను రిజైన్ చేసిన. రిజైన్ చేసిన మరి క్షణం నుంచి ప్రతి పార్టీ నా చుట్టే తిరుగుతున్నాయి. మీరు మా పార్టీకి రండి, బీసీల గురించి మేమంతా మా పార్టీ మీకు పూర్తి మద్దతు ఇస్తామని అంటుంది. దాంతో ఆ కాంగ్రెస్ పార్టీ వచ్చింది, అన్ని పార్టీలు వచ్చినాయి. పేర్లు ఎందుకు కానీ వాళ్ళని బయట పెట్టేందుకు బీజేపీ పార్టీ పిలిచింది, నీకు రాజ్యసభ ఇస్తాం బీసీ. నేను అప్పుడు అనుకున్నా బీజేపీ పార్టీ బీసీనే ప్రధానమంత్రి చేసింది, రాష్ట్రపతిని ఒక ట్రైబల్ లేడీని చేసింది, ఉపరాష్ట్రపతి ఒక బీసీని చేసింది, అనే కేంద్రంలో కూడా 33 మంది మంత్రులను బీసీలను చేశారు. వీళ్ళు తప్పనిసరిగా వీళ్ళ దగ్గర కరెక్ట్గా రిప్రజెంట్ చేస్తే, కన్విన్స్ చేస్తే బీసీలకు వీళ్ళ వల్ల అభివృద్ధి జరుగుతుందని భావించిన నాకు అవకాశం ఇచ్చి, ఈ అవకాశాన్ని బీజేపీ పార్టీ దృష్టికి బీసీల అభివృద్ధి గురించి వాళ్ళతో మాట్లాడతా, చర్చిస్తా, తప్పనిసరి విజయం సాధిస్తా. బీజేపీ పార్టీ సర్వేజన సుఖినోభవంత్ అనే పార్టీ, ప్రతి ఒక్కరు సుఖంగా ఉండాలనే పార్టీ, లోకమంతా సుఖంగా ఉండాలనే పార్టీ. తప్పనిసరి ఆ పార్టీ బీసీల విషయంలో రిప్రజెంట్ చేస్తే ఖచ్చితంగా ఒప్పుకుంటుంది, అమలు చేస్తుంది. భారతదేశం అఖండ భారత్ కావాలని కోరుకుంటున్నటువంటి బీజేపీ దేశంలోని మెజార్టీ ప్రజలైనటువంటి బీసీలకు అభివృద్ధి చేసినప్పుడే అఖండ భారత్ సాధ్యం. అట్లాంటి పార్టీ, బలమైన ప్రభుత్వం, బలమైన నాయకత్వం, మోడీ, అమిత్ షా, నడ్డా లాంటి బలమైన నాయకులు ఉన్నారు. వీళ్ళు తప్పనిసరిగా కుల, మత, వర్గ అలాగే అతీతంగా ఈ దేశ ప్రజలందరినీ అభివృద్ధి చేయాలని ఆశయంతో ముందుకు తీసుకుపోతున్నారు. బీసీ కులాలకు జరిగిన అన్యాయాన్ని వాళ్ళ దృష్టికి తీసుకొస్తే తప్పనిసరి మేము కొట్లాడి ఏమిటి కోసం, బీసీలు చదువుకోవాలి, బీసీలకు ఉద్యోగం లేదు, ఉపాధి రావాలి, బీసీలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి, సామాజిక సమానత్వం రావాలి, బీసీల ఆత్మగౌరవం సమాజంలో పెరగాలి అనే ఆశయం కోసం పోరాడుతున్నాం. ఆ ఆశయ సాధన దీని ద్వారా లభిస్తుందని ఆశిస్తున్నాను. రాజ్యసభ సభ్యునిగా ఇప్పుడు ఎంపీగా వెళ్ళిపోతున్నారు. రేపొద్దున బీసీలకు ఏదైనా కష్టం వచ్చినట్లయితే మళ్ళీ పోరాటానికి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు పోరాటం కాదు, అధికారంలోనే పార్టీలకే పోతున్నా. అధికార పార్టీలో కూర్చొని చర్చించి పరిష్కారం చేపిస్తా. కాబట్టి తప్పనిసరి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి, ప్రధానమంత్రి మీద డిస్కస్ చేసి, పార్టీ నాయకత్వంతో మాట్లాడి
సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తా. ఇప్పుడు ఈజీగా అయింది నాకు. ఇంతకు ముందు రోడ్ల మీద కొట్లాడి 12,000 ఉద్యమాలు చేస్తా. ఒక్కొక్క ఉద్యమంలో 2,000 నుంచి 4 లక్షల మందిని మొబిలైజ్ చేసిన. ఎన్ని కష్టాలు అంటే ₹1,00,00,000 ఖర్చు పెట్టి ఉద్యమాలు చేసి తగాయించిపోయినాం. తగాయించలేదు నేను, జనం తగాయించదు. నేను ఇంకా కూడా అలసిపోలేదు, కొట్లాడుతూనే ఉన్నా, అలసిపోను కూడా. ఈ జాతికి ఏదో ఒకటి చేయాలని ఉండదు కాబట్టి, ఉత్సాహం ఉంది కాబట్టి అలసిపోయే ప్రశ్న లేదు. అయితే ఇప్పుడు పోరాటం లేకుండా చర్చించే దగ్గరున్నా, సాల్వ్ చేసే దగ్గరున్నా కాబట్టి ఈజీగా సాల్వ్ అవుతాయని ఆశిస్తున్నా. ఖచ్చితంగా బీజేపీ నుంచి ప్రాతినిధ్యం వహించడం తనకు దక్కినటువంటి ఒక సువర్ణ అవకాశంగా భావిస్తున్నాను. బీసీలకు ఇప్పటివరకు బీసీల కోసం కొట్లాడి పోరాటాలు చేసి అనేక రకాలైనటువంటి సమస్యలకు పరిష్కారం ఇప్పించిన నేను ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నాను కాబట్టి ఖచ్చితంగా ఏదైనా సమస్య వస్తే ప్రధానమంత్రితో డిస్కస్ చేసి ఆ సమస్యను సాల్వ్ చేసేందుకు కృషి చేస్తారని ఆర్ కృష్ణయ్య చెప్తున్నారు. కెమెరా పర్సన్ తేజతో కాంతి, HM టీవీ, విజయవాడ.